దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుండటంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఉత్తరం వైపు కదులుతుందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం దిత్వా తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదులుతోందని తెలిపింది ఐఎండీ. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపింది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. అలాగే చెన్నైకి ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది ఐఎండీ. గత 24 గంటల్లో కడైకల్లో 19 సెంటీమీటర్లు, సెంబనార్ కోయల్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వివిధ జిల్లాల్లో 38 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. పుదుక్కొట్కేల్లో 9, మైలదుతేరెలో, రామనాథపురంలో 2 స్కూ డ్రైవర్లు ఏర్పాటు చేసినట్లు రెస్క్యూ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే తిరువరూరులో 4, తంజావూరులో 2, నాగపట్నంలో 10, రాణిపేట, చెంగల్పట్టులో ఒక్కో సహాయక కేంద్రాన్ని సిద్ధం చేశారు. విలప్పురంలో 7 శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. ఇక దిత్వా తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో హెల్ప్ లైన్ నెంబర్లు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. 24 గంటల సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. చెన్నైలో తుఫాన్ ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు అధికారులు. ఎన్నూరు, మాధవరం, మెదవాకం జంక్షన్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 149 పశువులు మరణించగా 57,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు తెలిపారు అధికారులు. ముఖ్యంగా డెల్టా జిల్లాల్లో భారీ ఎఫెక్ట్ ఉందన్నారు. సాయం కోసం 28 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా మరో 10 టీంలు తమిళనాడుకు చేరుకున్నాయి. ఇప్పటికే ద్వీప దేశమైన శ్రీలంకలో దిత్వా తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. క్లౌడ్ బరస్ట్ తరహాలో కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. తుపాను ప్రభావంతో 160 మందికి పైగా మరణించగా సుమారు 200 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల దాటికి 20,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని ప్రకటించారు శ్రీలంక అధికారులు. మరోవైపు లక్షలాది మంది ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం జాతీయ విపత్తును ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతంలో కొనసాగుతున్న తుఫాన్ దిత్వా గంటకి 12 కిలోమీటర్ వేగంతో కదులుతుంది. ప్రస్తుతం పుదుచ్చేరి నుండి 110 కిలోమీటర్ ఆగ్నేయ దిశల్లో కొనసాగుతుంది. మరియు చెన్నై నుండి 180 కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ దిశల్లో కొనసాగుతుంది. ఈ తుఫాన్ దాదాపుగా ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. సమాంతరంగా ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ఇక్కడ ప్రయాణిస్తుంది. మీకు దాదాపు 30 కిలోమీటర్ డిస్టెన్స్లో సైక్లోన్ సెంటర్ నుండి చెన్నై కోస్ట్ ఈ డిస్టెన్స్ చూస్తే మనకి మినిమం 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈరోజు కొనసాగుతుంది. సో ఈ తుఫాన్ ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు చూస్తే దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల మనకి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా మనకి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య, కడప, బాపట్ల ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల